అనగనంగా ఒక నగరం ఉన్నదట. నగరానికి రాజు ఉన్నాడు. అయితే రాజుకు మగ సంతానం లేదు. ముగ్గురు కూతుర్లే ఉన్నారు. ముగ్గురు కూతుర్లను మంచిగా అపురూపంగా పెంచుకున్నాడు. వాళ్ళకి అన్ని విద్యలు నేర్పించిండు. ఎట్లయినా కొడుకులు లేరు. తర్వాత వాళ్ళే ఆ రాజ్యానికి అధిపతులు. అల్లుండ్లో బిడ్డలో వాళ్ళకు పుట్టిన సంతానము. కాబట్టి ఆ ముగ్గురు బిడ్డలకి అన్ని సకల విద్యలు నేర్పించిండట. ఉన్న దగ్గరికి అందరికీ ఆస్తులు అన్ని వంచిచ్చిండు. అయితే ఇప్పుడు తనకు చేత కాకుండా అవుతుంది రాజు. ఏ బిడ్డను రాజ్యానికి రాణిగా చెయ్యాలి అని ఆలోచిస్తుండట. ఆలోచించుకుంటూ ఒకరోజు మంత్రి గారిని అడిగిండట. మంత్రి గారు మరి నాకు కొడుకులు లేరు, ముగ్గురు బిడ్డలే. ఈ ముగ్గురు బిడ్డలు నాకైతే అందరు మంచిగానే అనిపిస్తారు. ఎవరిని నేను ఈ రాజ్యానికి రాణిగా చెయ్యాలి? నాకేమీ ఆలుపోతలేదు. మీరు ఏదన్నా సలహా ఇవ్వండి, ఆలోచన చెప్పండి అని అడిగిండట. చెప్పంగానే మంత్రి గారు ఏమన్నాడట, రాజా ఈరోజు ఇట్లా గడిచిపోని, రేపు మీ పెద్ద బిడ్డ ఇంటికి పోండి. పోయి మీ మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకొని వాళ్ళ ఇంట్లో మంచి హాయిగా భోజనం చేసి ఆ రోజు ఉండండి. తెల్లవారి రెండో బిడ్డ ఇంటికి పోండి, మీ మీద ఎంత ప్రేమ ఉందో అడగండి. తర్వాత ఆ రోజు భోజనం చేసి బయలుదేరండి. మూడో బిడ్డ ఇంటికి పోండి, మీ మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోండి, భోజనం చేయండి, రండి అని చెప్పిందట మంత్రి గారు. సరే అని రాజు ఆ రోజు గడిచిపోయింది. తెల్లవారింది. పెద్ద బిడ్డ ఇంటికి పోయిండు ఫస్ట్. బిడ్డ ఇంటికి పోగానే ఆయనతో వాళ్ళు మంచిగా బిడ్డ అల్లుడు ఆ రాజుకు ఆహ్వానం పలికిండ్రు. సకల మర్యాదలు చేసిండ్రు. కూర్చున్నారు అందరు. కూర్చున్న తర్వాత బిడ్డని అడిగిందట, బిడ్డ నా మీద మీకు ఎంత ప్రేమ ఉన్నదిరా అని అడిగిందట పెద్ద బిడ్డ. అనగానే పెద్ద బిడ్డ అల్లుడు ఏం చేసిండట, అయ్యో నానా మామగారు, మీ మీద మాకు బోలెడంత ప్రేమ ఉన్నది. అసలు అది మేము మాటలల్లో చెప్పలేము. అది వజ్రాలంత వైఢూర్యాలంత ప్రేమ ఉన్నది మీ మీద అని వాళ్ళు చెప్పినారు. చెప్పగానే రాజు కాహా, నేను ఎంత అదృష్టవంతుడిని అని పొంగిపోయిందట. పొంగిపోయి ఈ బిడ్డను రాణిగా చేస్తే బాగుండు అని అనుకున్నాడు. కానీ మంత్రి ఏం చెప్పిండు, మీరు అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ముగ్గురు బిడ్డల ఇళ్ళకి పోయి రండి, తర్వాత మనం ఆలోచిద్దామని చెప్పిండు మంత్రి గారు. సరే ఆయనతో మంచిగా రకరకాల మంచిగా తినుబండారాలని తయారు చేసిందట కూతురు. ఇప్పుడు చిలకత్తలు వాళ్ళు వీళ్ళు ఉంటారు, వాళ్ళే తయారు చేసారు. మంచిగా అల్లుడు బిడ్డ మామగారికి భోజనం పెట్టిండ్రు. హాయిగా తిన్నాడు. ఆ రాత్రికి అక్కడనే ఉన్నాడు. తెల్లవారి రెండో బిడ్డ ఇంటికి వచ్చిండేది. రెండో బిడ్డ ఇంటికి రాగానే వాళ్ళు కూడా మర్యాదలు చేసిండ్రు. కూర్చోబెట్టిండ్రు. కూర్చోబెట్టిన తర్వాత ఆయనతో బిడ్డను అడిగిండట, రెండో బిడ్డ నా మీద ఇంత ప్రేమ ఉన్నదిరా మీకు అంటే, నానా మేడలు మిద్దెలు అసలు చెప్పలేము, ఎంత ప్రేమ ఉందో మేము చెప్పలేము. కానీ మేడలు మిద్దెలంత ప్రేమ ఉన్నది నీ మీద మాకు అని ఆ రెండో బిడ్డ అల్లుడు చెప్పిండట. సరే మంచిగా భోజనం రకరకాల పదార్థాలతోటి రెండో కూతురు కూడా తండ్రికి భోజనం పెట్టింది. అల్లుడు కూతురు మంచిగా కొసిరి వడ్డిచ్చిర్రు. తిన్నాడు. ఆ రోజు అక్కడ ఉన్నాడు. రాత్రికి వండుకున్నాడు. మళ్ళీ తెల్లవారింది. మూడో బిడ్డ ఇంటికి వచ్చిండు. మూడో బిడ్డ ఇంటికి రాగానే మూడో బిడ్డ కూడా సరే అక్కర్లాగానే ఏం తీసుకోలేదు. ఆమె కూడా మంచిగా మర్యాదలు చేసింది. మంచినీళ్ళు ఇచ్చింది, దండం పెట్టింది, కూర్చోమన్నది. ఆయనతో మర్యాదలు మంచిగానే జరిగినాయి. కూర్చున్న తర్వాత చిన్న బిడ్డని అడిగిండట, బిడ్డ నా మీద ఎంత ప్రేమ ఉన్నదిరా నీకు అని అడిగిండట. అంటే నానా ఆమె ఏం చెప్పలే, నేను చెప్పలేను ఇంత అంతా అని అనకుండా ఉప్పంత ప్రేమ ఉంది నానా అన్న. తండ్రికి ఆశ్చర్యం. పెద్ద బిడ్డనేమో వజ్రాలు వైఢూర్యాలు అని, రెండో బిడ్డ మేడలు మిద్దెలు అని, మూడో బిడ్డ ఏమన్నది ఉప్పు అంత ప్రేమ. ఉప్పు ఉప్పు అంత ప్రేమ. ఈ ఉప్పు ఏంది? ఉప్పు అంత ప్రేమ ఏమున్నది? ఉప్పుకేం విలువ ఉన్నది? దీనికి నా మీద ప్రేమ లేదు అని అనుకున్నాడట. కానీ మంత్రి ఏం చేసిండు, భోజనం చేసేరమ్మని చెప్పిండు. సరే ఆ బిడ్డ కూడా తనకు తోచినంత మంచిగానే అన్ని రకాలుగా చేపించి భోజనం తండ్రిని భోజనాన్ని పిలిచింది. కూర్చున్నాడు. అన్ని వడ్డనే చేసిండ్రు. చిన్నల్లుడు బిడ్డ వడ్డనే చేసిండ్రు. ఆయన మంచిగా అన్నంలా ఏదో శాకమో పప్పో ఏందో కలుపుకొని నోట్లో బుక్క పెట్టుకున్నాడు. బుక్క పెట్టుకోగానే ఏముంది అందులో తూ అను మెషిన్. బుక్క పెట్టుకున్నాడు. తూ అను మెషిన్. ఏమైంది నాన్న అంటే ఇంట్లో ఉప్పే లేదు. ఇంట్లో ఇంకోటి కలుపుకో, ఇంకో దాంట్లో ఉప్పు లేదు, ఇంకోటి కలుపుకో, ఉప్పు లేదు. ఎండ్లా ఉప్పు లేదు. ఆమె ఏ 10-15 పదార్థాలు చేసింది కానీ
దేంట్లో కూడా ఉప్పు లేదు. అన్నంలో ఏది కలుపుకొని ఆయనకు నోటికి రుచే లేదు. ఛీ, దేంట్లో ఉప్పు వేయలేదు, ఎట్లా తినాలి? ఇట్లనే తినుండే నాన్న, ఎట్లా తినాలి? ఉప్పు లేదు ఎట్లా తినాలి? ఇట్లా తిని ఎట్లా బతుకుతాం అని తండ్రి కోపానికి వచ్చింది. కోపానికి రాగానే అప్పుడు చిన్న బిడ్డ అన్నదట, నాన్న ఉప్పంత ప్రేమ అంటే నీకు నచ్చలేదు కదా, ఉప్పు లేని మనం బతకగలుగుతామా? మనం ఏది ఉన్నా ఏది లేకున్నా మనకు తినడానికైతే మనకు అన్ని రుచులు కావాలి. ఫస్ట్ మనకు తిండి ముఖ్యం. ఇది తిన్న తర్వాతనే మనం రాజ్యం వెళ్ళొచ్చు, రాజ్యాలు వెళ్ళొచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. మనం ఏది ఉన్నా మనకు దీని తర్వాతనే కదా. అందుకని చెప్పి నేను ఉప్పంత ప్రేమ అన్న నాన్న, నన్ను మన్నించు అంటే అప్పుడు ఆయనకు అర్థమైందట. అర్థమయ్యి సరే ఆ రోజు రాత్రి వండుకున్నాడు. తెల్లవారే ఆయన రాజధానికి వచ్చిండు. రాజధానికి వచ్చినాక మంత్రి గారు సభ ఏర్పాటు అదే చిన్నగా వాళ్ళ రాజదర్బార్లో చిన్నగా ఓ రూమ్లో మంత్రి గారు రాజుగారు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఈ విషయాలన్నీ రాజుగారు చెప్పిండట. పెద్ద పెద్ద బిడ్డ గురించి, రెండో బిడ్డ గురించి, మూడో బిడ్డ గురించి మొత్తం చెప్పిన తర్వాత మంత్రి గారు అన్నారట, చిన్న బిడ్డను రాణిగా చెయ్యండి. ఆమెకు అన్ని విధాలుగా తెలుసు. పెద్ద ఆమె ఏంటంటే ఏవో ఉంటేనే మనం బతకగలుగుతాం అనుకుంటుంది. వజ్రాలు వైడిగిరి. రెండో బిడ్డ మెడలు మిద్దెలు అనే ఆమె ఆమె దాంట్లో ఆమె ఉన్నది. మూడో ఆమె ఏంటంటే సామాన్యంగా ఆలోచించింది. ఆమె ఫస్ట్ మనిషికి తిండి కావాలి. మన రాజ్యంలో ఉన్న ప్రజలకు కానీ మనకు కానీ ఎవరికైనా తిండి కావాలి, రుచికరమైన భోజనం కావాలి. అంటే ఆమె ఈ రాజ్యానికి అధిపతిగా ఆమెను చేయొచ్చు రాజా అని చెప్పిండట. చెప్పిన తర్వాత సరే ఇంకా ఇద్దరు బిడ్డలు కూడా బాధపడతారు కదా. ఈమెను చిన్న బిడ్డను రాణిగా చేసిండు. పెద్ద ఆమెకో మంచి పోస్ట్ ఇచ్చిండ్రు. రెండో బిడ్డకు ఆమెకో మంచి పోస్ట్ ఇచ్చిండ్రు. అప్పుడు చిన్న బిడ్డ రాణిగా ఆ రాజ్యం మంచిగా సుభిక్షంగా ఉన్నదట. కథ కంచికి మనం ఇంటికి.